టీఎంసీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎప్పుడు వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ మధ్య కామ్ గా ఉన్నారు. ఏంటి సైలెన్స్ అనుకునే లోపే మళ్లీ తెరపైకొచ్చారు. ఈసారి రాజీనామా డ్రామాకు తెరలేపారు. తన నియోజకవర్గ ప్రజలు పడుతున్న బాధలు చూడలేనని చెప్పుకొచ్చారు. ఈ నిస్సహాయ పరిస్థితుల్లో రాజీనామాకు సిద్ధమయ్యానంటున్నారు. ప్రభుత్వం తనకు సహకరించడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజీనామా లేక సీఎంకి ఇస్తానంటున్నారు రాజా సింగ్. సాధారణంగా రాజీనామా చేస్తే ఆ లెటర్ అసెంబ్లీలో స్పీకర్కి ఇవ్వాలి. అసలు ఈ వ్యవహారంతో సీఎంకు సంబంధమే ఉండదు. కానీ రాజా సింగ్ మాత్రం సీఎంకే రిజైన్ లెటర్ ఇస్తానంటున్నారు. కాసేపట్లో ఆయన అసెంబ్లీకి బయలుదేరనున్నారు. అక్కడే సీఎంకు రాజీనామా లేఖ ఇచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఎన్ని గంటలకి అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి రాజా సింగ్? సీఎంకే రాజీనామా లేఖ ఇవ్వాలి అన్న దాంట్లో ఉద్దేశం ఏంటి అసలు? హింసలకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా దూల్పేటలో ఉన్నటువంటి సమస్యలపై ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ పోరాటం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అయితే గతంలో ఇచ్చినటువంటి సీఎం కేసీఆర్ హామీలను తుంగలో దొక్కి ఎటువంటి విధంగా దూల్పేటలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయట్లేదంటూ కూడా నిన్న బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా అసెంబ్లీకి ఏదైతే రాజా సింగ్ తన ఇంటి నుండి కూడా అసెంబ్లీకి బయలుదేరుతున్నాడు. అసెంబ్లీలో కూడా తను మాట్లాడే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే దూల్పేటలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రశ్నిస్తాను. ఒకవేళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఖచ్చితంగా రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు తర్వాత గవర్నర్ కూడా అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మన దగ్గర గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా దూల్పేటలో గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు కొద్ది మందిపై కేసులు పెట్టడము, వారిని హింసించడం జరుగుతుంది. దీనిపై మీరు పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీలు వచ్చాయి? మీరు రాజీనామా చేయాలన్న ఒక నిర్ణయం ఎందుకు అంత గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది? ఇప్పుడు దుల్పేటలో ఎంతోమంది ఇవాళ గుడంబ చేసి వాళ్ళు జీవ ఉపాధాలు వాళ్ళు చేసుకోకూడదు. కానీ ముఖ్యమంత్రి దుల్పేటలో గుడంబ బంద్ చేసిన తర్వాత దాదాపు 2 years అవుతుంది. ఆ 2 yearsలో ముఖ్యమంత్రి గారు దుల్పేట్ రీహాబిలిటేషన్ గురించి ఏం పని చేయలేదు. అదేవిధంగా నేను ప్రతిసారి అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా నిలబడి చెప్పిండు, దుల్పేట్ ఏంది నాకు తెలుసు, దుల్పేటలో నేను 1 గంట వస్తా, నేను దుల్పేటలో కూర్చొని అక్కడ ప్రజల ప్రాబ్లం ఏంది నేను సాల్వ్ చేస్తా అని స్వయం ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఇప్పటివరకు దుల్పేటలో రాలేదు. అదేవిధంగా ప్రతిసారి అసెంబ్లీలో నేను క్వశ్చన్ వేసిన దుల్పేట్ రీహాబిలిటేషన్ గురించి, ఒక్కసారి కూడా నా క్వశ్చన్ యాక్సెప్ట్ చేయలేదు. 0 hour అవకాశం దొరికితే కూడా నేను ఒక్క మాట్లాడినా దుల్పేట్ రీహాబిలిటేషన్ గురించి, కానీ ఏం జవాబు రాలేదు. ఇవాళ నేను పుట్టినా పెరిగినా ఈ దుల్పేటలోనే. ఇవాళ ఈ దుల్పేట్ ప్రజల సపోర్ట్ వల్లనే ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా. ఇవాళ నాకు క్వశ్చన్ వేస్తున్నారు దుల్పేటోళ్ళు, మీరు మా రీహాబిలిటేషన్ గురించి ఏం చేసినారు, మీరు ఏం చేసినారు అంటే వాళ్ళకి చూసి నాకు ఎంత బాధ అంటే ఒక్క పూట భోజనం వాళ్ళకి దొరకాలంటే కూడా వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీస్ లో పోల్చుకుంటే గోషామహల్ కాన్స్టిట్యున్సీ పైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? 100% ప్రభుత్వం కంటి చూపు చూస్తుంది దుల్పేట వల్లనే. అంటే ప్రతి సమాజంకి మీరు మంచి పని చేస్తున్నారు, ప్రతి వర్గంకి మీరు మంచి పని చేస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రికి అంటే చాలా థ్యాంక్స్ చెప్తా. కానీ దుల్పేట్ పైన మీకు ఎందుకు అంత కోపం? నేను ముఖ్యమంత్రి గారికి ఒక క్వశ్చన్ ఇస్తున్నా, నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దుల్పేట్కి వస్తా అన్నారు, మీరు దుల్పేట్కి రావాలి. ఇక్కడ ప్రజల సమస్యలని మీరు ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి ప్రజల ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి. మీరు సాల్వ్ చేయనంటే సార్ నాకు అవసరం లేదు ఈ పదవి, మీరు నా రాజీనామా తీసుకోవాలి. ఎన్ని డిమాండ్స్ పైన మీరు వెళ్తున్నారు? ఇప్పుడు ప్రధానంగా దూల్పేటలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి ఒక అడుగుతున్నా, మీరు దుల్పేటలో రావాలి, మీరు వస్తా అన్నారు రావాలి, ఒక 10 నిమిషాలు రండి. ఇక్కడ దుల్పేటలో ఎంతమంది గుడంబ తయారు చేస్తారు వాళ్ళతోని మీరు జస్ట్ ఒక చిన్న మీటింగ్ తీసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, మాకు డైలీ ఒక 200-300 రూపాయలు దొరికేలాగా ఏదైనా మాకు ఒక ఫ్యాక్టరీ పెట్టండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇక్కడ బాగా ఒక దాదాపు 4-5 acres ల్యాండ్ ఉంది, అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి ఇవ్వండి అని ఒక్క డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు అడుగుతలేరు, వాళ్ళు లక్ష కోటి రూపాయలు ఎవరు అడుగుతారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఉపాధి అడుగుతున్నారు వాళ్ళు. అంటే ముఖ్యమంత్రి గారి వాళ్ళకి ఉపాధి కూడా ఇవ్వకపోతే ఎందుకు?
ఎందుకు నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఒక మంచి అవకాశం, అంటే ప్రజల సేవ చేస్తే ఆ దేవుడే మనకు చూస్తారని చెప్తారు. మీకు ఇది మంచి అవకాశం. దుల్పేట్ ప్రజలు సమస్యలు మీరు తీరండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ దుల్పేట్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు. మీరు ఒక్కసారి దుల్పేట్లో వచ్చి ఈ ప్రాబ్లం ని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే మీరు రాజీనామా బహిరంగ లేఖను కూడా విడుదల చేశారో, అయితే గవర్నర్ సమర్పించాలి, కానీ సీఎం పంపించడంలో అంతర్యం ఏంటి? లేదు, నేను ఒక కాపీ ముఖ్యమంత్రి గారికి పెట్టినా, ఒక కాపీ స్పీకర్ గారికి పెట్టినా. అంటే స్పీకర్ గారికి పవర్ ఉంటుంది రాజీనామా యాక్సెప్ట్ చేయడానికి. ఒకవేళ గవర్నర్ కూడా అవసరం అంటే దాని కూడా నేను పెట్టేస్తాను, అంత ఏం ప్రాబ్లం లేదు. గతంలో కూడా ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే సమస్యల పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా అడ్డుపడతామంటూ కూడా మీరు ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా ముఖ్యమంత్రిని కలిసింది లేదు, అక్కడ సమస్యలు చెప్పింది లేదు, కాబట్టి మా దృష్టికి రాలేదంటూ కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన. దీనికి మీ సమాధానం ఏంటి? ముఖ్యమంత్రి గారితోని కల్వనికి నేను 100 సార్లు పోయినా. నేను వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కి పోయినా, 3 గంటలు వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లో కూర్చున్నా, కానీ వాళ్ళు కలవలేదు. నేను సెక్రటరేట్ పోయినా, సెక్రటరీలో కలవనికి ప్రయత్నం చేసినా, అక్కడ కలవలేదు. ఇవాళ దాదాపు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి కూడా 5-6 డేస్ అవుతుంది. ప్రతిసారి అసెంబ్లీలో కలవాలంటే కూడా అవకాశం ఇస్తలేరు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేస్ కూడా ఇస్తలేరు, మాకు కూడా ఇస్తలేరు. అంటే ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేస్ తోని కలవాలి. వాళ్ళ ప్రాబ్లం ఏంది, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆ ఎమ్మెల్యేస్ తోని కలవకపోతే ఎవరితో కలుస్తారు? ఇవాళ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో పెద్ద పెద్ద బాధలు ఉన్నాయి. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో చూడండి, ఎంతో మంది ఇవాళ రోడ్ పాలైనారు. అంటే మా నియోజకవర్గంలో ప్రాబ్లం ఉంటే ముఖ్యమంత్రి గారితో కలిసి మా బాధ అయింది మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మాతో కలవలేదు. మేము బాగా ప్రయత్నం చేస్తాం. అయితే రాజాసింగ్ అసెంబ్లీకి రావడమే తక్కువ, తన ప్రజల కోసం ఖచ్చితంగా నిలదీస్తాడు, ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతాడు అనుకుంటాడు. ఏ రోజు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించింది లేదు, ఏదో ఒక్కసారి వచ్చి పోతుంటాడు అనే వాదనలు కూడా వినపడుతున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? మీకు నేను వేసిన క్వశ్చన్స్ మొత్తం జిరాక్స్ సెట్ కూడా మా దగ్గర ఉంది. మేము ఎన్నిసార్లు క్వశ్చన్ వేసినాం, ఏ విధంగా క్వశ్చన్ వేసినాం, ఏ సబ్జెక్ట్ పైన మేము క్వశ్చన్ వేసినాం, మీకు మేము కావాలంటే కాపీ ఇస్తాం. కానీ మా క్వశ్చన్ ఎందుకు రాణిస్తలేరు? నేను క్వశ్చన్ వేస్తున్నా ముఖ్యమంత్రి గారికి. అంటే మా క్వశ్చన్ లో ఏం తేడా ఉంటుందా? పబ్లిక్ ప్రాబ్లమే ఉంటుంది, మాకు కూడా ఓ ఇష్యూస్ వస్తుంది. ఎక్కువ నా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమే నేను క్వశ్చన్ వేస్తా. ఒక్క క్వశ్చన్ కూడా రానియరా? ఇప్పటివరకు ఒక క్వశ్చన్ రానియలేదు. భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ ఒంటరిగా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులను కలుపుకొని పోలేదనే వాదనలు కూడా వినపడుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసమంటారు? ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మా భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 100% డాక్టర్ లక్ష్మణ్ గారు మాకు ఎంబడి తీసుకుని పోతున్నారు. ముందు ఏదైనా కార్యక్రమం ఉంటే కూడా ఆయన పర్సనల్ ఫోన్ చేస్తాడు, ఆయన పిఏ ఫోన్ చేస్తాడు. ఏదైనా మాకు ఇంటిమేషన్ వస్తే 100% మేము ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నేను అటెండ్ చేస్తున్నాను. కిషన్ రెడ్డితో విభేదాలు ఉండడం వల్లే అసెంబ్లీకి వెళ్ళడే లేదనుకోవచ్చా రాజాసింగ్? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏంటంటే గతంలో ఆ బీ ఫెస్టివల్ సందర్భంలో నేను వ్యక్తిగతంగా నేను కొట్లాడతా. ఇవాళ నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను గౌరక్షణ గురించి నేను కొట్లాడతా. కిషన్ రెడ్డి గారు ఏంటంటే మధ్యలో వచ్చినారు నా కొట్లాట. అక్కడిక్కడ నాకు వాగ్ వివాదం అయింది ఆయనకి నాకు. అప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు కొద్దిగా కోపంలో ఉన్నారు. నేను అనుకుంటున్నా అట్లా కోపం తగ్గిందా లేదా అర్థమైతే లేదు. కానీ కిషన్ రెడ్డి గారు నమస్తే అంటే నమస్తే పెడతారు. కానీ ఇప్పుడు లక్ష్మణ్ గారు అంటే మాకు బాగా చూస్తున్నారు. అయితే ఫర్దర్ ఇప్పుడు ఎలా చేయబోతున్నారు? మరి కాసేపట్లో మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళబోతున్నారు. అయితే అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రాజీనామా లెటరు స్వయంగా స్పీకర్ కి సమర్పించే అవకాశం ఉందంటారా? నేను మా ఎమ్మెల్యేస్ కి తీసుకొని నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ రాజీనామా లెటర్ ఇస్తాం. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న విషయం, ఇక్కడ జరుగుతున్న బాధలు మొత్తం వాళ్ళు ముందు పెడతాం. వాళ్ళు దుల్పేట్కి రావాలి, లేకపోతే నా రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ రాజీనామా యాక్సెప్ట్ చేసే స్పీకర్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది రాజాసింగ్ది? ఒకవేళ నా రాజీనామా లేఖని యాక్సెప్ట్ చేసుకుంటే, ఇప్పుడు గతంలో ఏ విధంగా నార్మల్ గా ప్రజల సేవ చేసుకున్నాం అదే విధంగా మేము మా పబ్లిక్ సేవ చేసుకుంటాం. అదే విధంగా మా హిందుత్వ పని ఆల్రెడీ చాలా మంచి నడుస్తుంది, అది సేవ మేము చేసుకుంటామండి. ప్రధానంగా రాజాసింగ్ చెప్తున్నటువంటి విషయాలు చూసినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ధూల్పేట్ సమస్యలపై గత 2 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నాం, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విధంగా స్పందించలేదు. ఒకవేళ నా సమస్యలపై స్పందించకపోతే మాత్రం ఈరోజు గవర్నర్ కు తర్వాత స్పీకర్ కూడా తన లెటర్ కూడా పంపడం, రాజీనామా లెటర్ పంపుతాను, ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం సేవ చేస్తూ బతుకుతానంటూ కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల విభేదాలున్నా అది వాస్తవం. అయితే వారందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నాము. ప్రధానంగా ఈ సమస్యలకు
సంబంధించిన విషయంలో కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఏదైతే ముఖ్యమంత్రిని స్పీకర్ను కూడా కలుస్తాము, కలిసిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సాధారణ ప్రజల్లోనూ కేసుల నుంచి కూడా వారి కేసులు పెట్టి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. గత 3 రోజుల క్రితమే ఒక లాకప్ డెత్ అయింది. దానిపైన కూడా విచారణ చేపట్టాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ రవికిరణ్ తో ప్రవీణ్ కుమార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక ఏపీ అసెంబ్లీ